దీన దయాళుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. ప్రియులారా, గర్వము మనుషులను చెడగొట్టును, పడగొట్టును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. యేసుక్రీస్తు ప్రభువారు దీన మనసు కలిగి ఉన్నారు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అని యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని పౌలు గారు చెప్పుచూ ఉన్నారు. ఆ మనస్సు దీన మనస్సు, ఆ మనస్సు ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సు, ప్రార్థించే మనస్సు, తగ్గించుకుని పరిచర్య చేసే మనస్సు. ఇట్టి మనస్సును మనమును కలిగియుందుముగాక, దైవ కృప పొందుదుముగాక. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును, దీనులను రక్షణతో అలంకరించును, దీనులను కృపతో హెచ్చించును. గర్విష్ఠులు యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. గర్విష్ఠుడైనటువంటి ఉజ్జియా రాజు కుష్ఠరోగమును పొందుకొని ఉన్నాడు. గర్విష్ఠుడైన నెబుకద్నెజరనే రాజు రాజ్యమును పోగొట్టుకుని ఉన్నాడు. దేవుడు అతనిని గద్దెను దింపి 7 సంవత్సరములు గడ్డి మేసేటట్టుగా చేసి ఉన్నాడు. గర్విష్ఠురాలైన వస్తి దేశ బహిష్కరణ చేయబడి ఉన్నది. దీనురాలైన ఎస్తేరు రాణిగా చేయబడి ఉన్నది. సౌలు రాజు గర్వించి రాజ్యమును పోగొట్టుకుని ఉన్నాడు, కృపకు దూరమయ్యాడు. దీనుడైన దావీదు గొర్రెల దొడ్డిలో నుండి తీయబడి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించబడి ఉన్నాడు. శాశ్వతమైన కృపను పొందుకొని ఉన్నాడు. ప్రియులరా, మనమందరమును గర్వమును అహంకారమును విడిచిపెట్టి దీన మనసు కలిగి ధన్యులమగుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దీన దయాళుడా మా యేసయ్యా, నిన్ను స్తుతిస్తున్నాము. అనుదినము నీ వాక్యాహారముతో మీరు మమ్మలను తృప్తిపరచుచున్నందుకై స్తోత్రములు. ప్రతి ఒక్కరూ గర్వమును అహంకారమును విడిచిపెట్టి దీనుడువైన నిన్ను హృదయములో చేర్చుకొని దీన మనసు కలిగి బ్రతుకున్నట్లు సహాయము చేయము. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని నింపుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులరా, మనమందరమును దీనులమై ధన్యులమగుదుముగాక.